దాయాది దేశాల నుంచి అక్రమంగా వచ్చి భారత్లో ఆశ్రయం పొందుతున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ మైనార్టీలకు కేంద్రం ఊరటనిచ్చే మాట చెప్పింది. వివిధ రకాల కారణాలతో డిసెంబర్ 31, 2024 తేదీ లోపల భారత్లో అడుగుపెట్టిన ముస్లిమేతర శరణార్థుల వద్ద పాస్పోర్ట్, ఇతర పత్రాలు లేకపోయినా వారు భారత్లో ఉండేందుకు అనుమతిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఆయా దేశాల నుంచి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పారసీలకు భారత పౌరసత్వం కల్పిస్తామని కేంద్రం పేర్కొంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే గతేడాది అమల్లోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్ట ప్రకారం 2014 డిసెంబర్ 31 కంటే ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు మాత్రమే భారత పౌరసత్వం కల్పిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. తాజాగా ఈ పౌరసత్వ నిబంధనలకు సడలింపును కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం 2025లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్లో మతపరమైన హింసల కారణంగా భయంతో డిసెంబర్ 31, 2024 తేదీలోపు భారత్ను ఆశ్రయించిన ముస్లిమేతర శరణార్థులకు భారత పౌరసత్వం ఇవ్వడానికి కేంద్రం చర్యలు తీసుకుంటుంది. చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాలు లేకపోయినా భారత్లో నివసించవచ్చు. ఇకపై వారికి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోతాయి. దశాబ్దాల తరబడి కాంది సిక్కులా బతుకుతున్న వారికి గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది. దేశంలో ఎక్కడైనా వారు రాకపోకలు సాగించవచ్చు, ఆస్తులు కొనుక్కోవచ్చు అని హోంశాఖ వెల్లడించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సర్వత్రం భారత పౌరసత్వాన్ని ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గతేడాది పౌరసత్వ సవరణ చట్టం 2019ని అమల్లోకి తెచ్చింది. కాగా CAI 2019 చట్టం ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సర్వత్రం భారత వారసత్వాన్ని ఇచ్చేలా కేంద్రం నిబంధనల్ని రూపొందించింది. ఇక 2014 డిసెంబర్ 31 కంటే ముందు ఈ 3 దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పారసీలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే ముగుస్తుందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.